ఎవరేం చేయలేరు. 1,30,000 మందికి సచివాలయ ఎంప్లాయీస్ ఉద్యోగాలు ఇచ్చారని చెప్పేసి మీకు తెలియదా? తెలియని వాళ్ళు డిబేట్లకు రావద్దండి. తెలియకపోతే డిబేట్లకు రావద్దు. 2,70,000 కోట్ల రూపాయలు బీపీటీ ద్వారా అవినీతి లేనటువంటి పరిపాలన చేసింది వాస్తవం కాదా? 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లలోకి 11 లక్షల మందిని ఇళ్లలోకి పంపించింది వాస్తవం కాదు. ఇవన్నీ కనపడవు మీకు కనపడేదల్లా భజన చేయటం, మన దాన్ని ఏమంటారు కంజర పట్టుకొని భజన చేసినట్టు తెలుగుదేశం కోసమో జనసేన కోసమో చేయటం తప్పితే అదేదో ప్రజల కోసం చేస్తే మీ కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. ప్రజల కోసం సరే చిన్నప్పటి గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక్క నిమిషం కృష్ణాంజలి గారు స్కూల్స్ పోయి ఒకసారి పోయి చూడండి సార్. నేడు స్కూల్లో పోయి ఒకసారి పరిశీలించి చూడండి జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి ఎంత చేశారు. ఓకే ఓకే సరే సరేనండి ఒక్క నిమిషం చిన్నప్పటి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన స్కూళ్లకు సంబంధించి చిన్నప్పటి గారు నో ఎంట్రీ బోర్డ్స్ అన్ని కూడా పెట్టుకొని కూర్చున్నటువంటి ఖాళీ లేదని పెట్టుకున్నటువంటి పరిస్థితి. హౌస్ఫుల్ బోర్డులు చెప్పారు కదా చిన్నప్పటి గారు స్కూళ్లలో ఖాళీ లేవని చెప్పినటువంటి గొప్ప ఘనత. సాక్సుల దగ్గర నుంచి షూల దగ్గర నుంచి మేనమామ పాత్ర పోషి చేశారంట. ఇవాళ ప్రజలు జగన్మోహన్ చిన్నప్పటి గారు అవన్నీ చేసినందుకు కృష్ణ ఒక నిమిషం అవన్నీ చేసినందుకు కృష్ణాంజనేయులు గారు జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడితే జగన్మోహన్ రెడ్డి గారికి భజన చేసినట్లు అని పక్కన వాళ్ళంటే మీకు ఓకేనా సార్? వాళ్ళు ఏదన్నా మాట్లాడుకునేయండి. వాళ్ళు భజనకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధిగా కృష్ణాంజనేయులు గారు వస్తా ఉన్నారు. ప్రజల పక్షాన మాట్లాడమన్నాం. మేమేమంటున్నాం సార్? మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ నేను ఇందాక మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను చిన్నప్పటి గారు, ఇంకా ఆన్సర్ రాలేదు. గతంలో కూడా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి, వాటి గురించి మీరు ఇంకా సమాధానం చెప్పలేదు. గత ప్రభుత్వంలో కూడా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. మేము ఉద్యమాలు చేయాల్సిన అవసరం మాకేముందంటనా? మాకు ఉద్యమం ఎలా చేయాలో మాకు తెలుసు. 40 రోజుల పాటు ఇక్కడ మర్డర్ జరిగి ఒక్కటి చెప్పండి మర్డర్ జరిగితే దానికి సంబంధించి 40 రోజులు సురేష్ గారు ఒక్క నిమిషం మీ దగ్గరికి రాబోయే ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు పోయినా మరుసటి రోజు కేసు బయటకు రాలేదా? ఒక్క విషయం చెప్పండి. రైతులు చెప్పలేదా? జగన్మోహన్ రెడ్డి గారు ఆక్వాదానికి సంబంధించినటువంటి వస్తనాలు జరిగితే ప్రజలకి తెలియాలి. ఒక్క నిమిషం జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారు? ఢిల్లీ పర్యటన నేపథ్యం ఏంటి? ఇప్పుడు విశ్లేషకుల ముసుగులో మాట్లాడితే బాగుంటది కానీ ఎల్లో ముసుగేసుకొని మాట్లాడితే ఇలానే ఉంటది. చిన్నప్పటి గారు గత ప్రభుత్వంలో కూడా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు సడన్ గా ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారనే క్వశ్చన్ ప్రజల్లో కూడా ఉంది. దానికి మీ ఆన్సర్ ఏంటండి? సార్ ఇక్కడ ఇచ్చినటువంటి హామీలన్నిటిని కూడా మీ కూటమి ప్రభుత్వం నెరవేర్చట్లేదు. ఖచ్చితంగా ఢిల్లీ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడానికి పోతా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ముందే అపాయింట్మెంట్ తీసుకొని పోయారు. జగన్మోహన్ రెడ్డి గారు పోతుంటే అంత భయం. జగన్మోహన్ రెడ్డి గారు అంటే వీళ్ళకి అంత భయం సార్. జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు, ఏం చెప్పడానికి వస్తున్నారు? సార్ మీరు అనొద్దు సార్, మీరు అతని మాటలేం పట్టించుకోవద్దు సార్, మేమేదో మీకు తోకొప్పుకుంటూ పోతున్నాం అని చెప్పి చెప్పుకుంటూ వస్తా ఉన్నాడు. దానికోసం జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ అడిగితే చంద్రబాబు నాయుడు గారు సంబంధించినటువంటి విషయంలో చిన్నప్పటి గారు వారి దగ్గర సమాధానం తీసుకున్నారు. కృష్ణాంజలి గారు ప్లీజ్. వ్యవస్థ కేసు గురించి మాట్లాడతారా? ఒక్క నిమిషం అండి. చిన్నప్పరెడ్డి గారు మీరు ఇంత చెప్పారు కదా, మేము 5 ఏళ్లలో అంత చేసాం ఇంత చేసామని. అంటే ప్రజలు మీ మీద మీరు ఖచ్చితంగా చేసినటువంటి విషయాల్లో ప్రజలు ఎక్స్పెక్ట్ చేసినటువంటి దాన్ని చేయలేదు. అదే విధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాల మీద సంవత్సరానికి ఒక జాబ్ క్యాలెండర్ ఇస్తానని జాబ్లెస్ క్యాలెండర్లు ఇచ్చారు. దాడులు చేశారు, అందుకని ప్రజలు ఓడించారు. ప్రజలు తిరస్కరించారు. మీరేం చేయలేదు. పర్యటనకు సంబంధించినటువంటి ఒక సీక్రెట్ చెప్తాను. మీరు మాట్లాడేటప్పుడు వారు మాట్లాడలేదు. ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక సీక్రెట్ నేను చెప్తాను. నాకున్నటువంటి సమాచారం నేను చెప్తున్నాను. అది కరెక్టా కాదని చిన్నప్పరెడ్డి గారిని చెప్తానండి. ఈ రోజు జగన్మోహన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయబోతుంది లిక్కర్ కేసులో. అందుకోసమని జగన్మోహన్ రెడ్డి వెళ్ళి నరేంద్ర మోడీ అమిత్ షా దగ్గర సాగిల పట్టానికి వెళ్తున్నాడు అనేటువంటిది ఈ రోజున నేషనల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు. అందుకని ఈ రోజున ఢిల్లీ వెళ్తున్నారు అనేటువంటి ఆరోపణలు
ఈ రోజున అంటే మరి మొన్న చంద్రబాబు నాయుడు గారు పోయి సాగిలపడి వచ్చాడా? స్పీకర్ మొన్న చంద్రబాబు నాయుడు గారు పోయి సాగిలపడి వచ్చాడా? జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయండి సార్. అసలు కేసు జగన్మోహన్